దినం ఉపవాస ప్రార్థనలో మీరు చూడబోతున్నారు. ఆమేన్. అవి దేవుని వలన స్థిరపరచబడతాయి. ఎవ్వరూ వాటిని తీసివేయజాలరు, నీ యొద్ద నుంచి దొంగిలించజాలరు. ఏ దుష్టుడు వాటిని కదల్చజాలనటువంటి స్థిరమైన పునాదిని దేవుడిని ఇంట్లో వేయబోతూ ఉన్నాడు. నిశ్చయముగా స్థిరపరచబడి రీతిగా నీ జీవితానికి నిత్య సంతోషము కలిగే గొప్ప మహిమ గల కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు స్తోత్రములు నాయన. దేవుని ప్రజలైన మీరు ఆయన సన్నిధిలోనికి కొన్ని గంటలు, కొన్ని దినాలు ఆయన సన్నిధిలో గడపడానికి వచ్చిన మీ పట్ల ఆయనకున్న ప్రేమ పొంగి పొర్లుతున్న దైవజనమా, మనం దేవునికి 30 రోజుల సమయం అయితే ఇవ్వలేదు. 30 రోజులు ఆయన సన్నిధిలో గడపలేదు. కేవలం 3 రోజులు ఆయనతో గడిపాము. 3 దినములు మనల్ని మనం ప్రత్యేకపరుచుకున్నాం. 3 దినములు మనం దేవునికి సమయం ఇచ్చాం, హృదయాన్ని ఇచ్చాం. విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో కృపను కోరుకుంటూ, తప్పిదములను దాచకుండా ఒప్పుకుంటూ, కడగమని, శుద్ధీకరించమని, పరిశుద్ధ హృదయం కొరకు, శుద్ధ మనస్సు కొరకు వేడుకున్నాం. ఆయన మాటలు శ్రద్ధగా ఆలకించారు మీరు. ఆయన కార్యాన్ని లక్ష్య పెట్టాలని ఆశపడ్డారు మీరు. ఆయన వాక్కు మీద ఆశ పెట్టుకున్నారు మీరు. ప్రభు పాద సన్నిధిలో గడపటానికి, ఆయనతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండటానికి ఎంతగానో ఇష్టపడ్డారు. మీ ఇష్ట వస్తువులన్నిటికన్నా దేవునితో గడుపుటే మీకు ఇష్టమని భావించారు దైవజనమా. నిజమిది. మీలో ఎంతో మంది మీకు ఇష్టమైన వస్తువుల కన్నా, మీకు ఇష్టమైన ఆహారము కన్నా, మీకు అత్యంత ప్రియమైన వాటన్నిటికన్నా నీ దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించావు. మీరు చదువుకున్న వారైనా, చదువు లేని వారైనా, మీరు ఏ యొక్క స్థితి హోదాలో ఉన్నవారైనా, లేనివారైనా దైవజనమా, ప్రభు యొక్క కార్యాలను మీరు మిక్కటముగా ప్రేమించి ఆయన స్వరూప దర్శనము కొరకు దాహముతో మీరు సన్నిధిలో పాల్గొన్నారు. ఓ మీ దాహమును, మీ దప్పికను చూచిన దేవుడు ఆయన మీ జీవితాల్లో ఉన్నటువంటి ఆటంకాలైన, పొరపాట్లైనే ఉంటే తన మధురమైన ప్రేమతో వాటన్నిటినీ కడిగి వేశాడు, శుద్ధీకరించాడు. మీ జీవితాల్లో ఉన్న అపరాధములన్నీ యేసయ్య క్షమించి వేశాడు. ప్రేమ అనేక దోషములను కప్పివేయును అన్నట్లుగా ప్రేమామయుడని యేసునాథుడు తన ప్రేమతో మీ జీవితాలని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మీ యొక్క ప్రార్థనలైన, విజ్ఞాపనలను, ఉపవాసములైన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అల్పులని, మనందరం అల్పులమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎన్నో మార్లు తెలిసి తెలియక పొరపాట్లతోని పడిపోయిన స్థితిని జాలితో ఆయన అర్థం చేసుకొని నిన్ను లేవనెత్తుతున్నాడు. దేవుని బిడ్డ, నీ ప్రార్థనలు మరుగుపరచబడలేదు, నీ విశ్వాస కార్యాలు మరుగుపరచబడలేదు, నీ భక్తి క్రియలు మరుగుపరచబడలేదు, నీ ఉపవాస ప్రార్థనలు అంతకన్నా మరుగుపరచబడలేదు. నీ యొక్క దీపస్తంభం పైన నీ దీపము మండుచూ ఉన్నది అంటున్నాడు ఆయన. దీపస్తంభం పైన నీ దీపము మండుచూ ఉన్నది అంటున్నాడు ఆయన. నీకివ్వబడిన దాన్ని ఎవ్వడు దొంగిలించజాలడు అంటున్నాడు ఆయన. నీకేదైతే ప్రభు విలువైనది, స్వాస్థ్యముగా, మేలైంది, ఆశీర్వాదకరంగా ఇచ్చి ఉన్నాడో అది ఏ దుష్టుడు మీ యొద్ద నుంచి దొంగిలించజాలడు అంటున్నాడు. మీకు ఇవ్వబడింది ఎవ్వరూ దోచుకోవడానికి దేవుడు అవకాశమే ఇవ్వని అంటున్నాడు. మీకు ఇచ్చింది ఏదో అది నిత్యము నీతోనే ఉండబోతుంది. నీకు ఇవ్వబడిన ఆశీర్వాదం ఏదో అది నీ పిల్లల తరములకు ఆశీర్వాదకరంగా దేవుడు స్థిరపరుస్తాడు. దేవుడి బిడ్డ, ఈ రోజు దేవుడు స్థిరపరిచే రోజుగా ప్రకటిస్తున్నాడు. నా ప్రజలు నేను స్థిరపరుస్తానంటున్నాడు. నా ప్రజల యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి స్థితిని స్థిరపరుస్తానంటున్నాడు. నీ పిల్లల్ని ఆయన నీ మధ్యలో స్థిరపరుస్తాడు. నీ ఉద్యోగాల్ని స్థిరపరుస్తాడు. నీ ఆర్థిక స్థితిగతులను స్థిరపరుస్తాడు. ఓ నీకున్నటువంటి అప్పు బాధల విషయంలో విడుదలిచ్చి నిన్ను స్థిరపరుస్తాడు. నీ కష్ట బాధలను తొలగించి నిన్ను స్థిరపరుస్తాడు. దేవుని బిడ్డ, పిల్లలను గనక మార్చినట్లుగా అనేక ఇల్లు మారుతున్నాను, నాకు నివాసయోగ్యమైన గృహమే లేదని ఆవేదన చెందుతున్న దేవుని బిడ్డ, దేవుడు నీకు స్థిరాన్ని, స్థిరత్వాన్ని, స్థిరముతో కూడిన మంచి నివాసయోగ్యమైన
నా ఇల్లు అనే నీ సొంత గృహాన్ని నీకు ఇవ్వబోతున్నాడు యేసు నామములో. నీ అక్కర్లు నీ అవసరాలు తీరుస్తానన్నాడు దేవుడు. ఇవి మానవులకు ఉన్న అక్కర్లు కదా, మరి ముఖ్యంగా దేవుడి నమ్మిన భక్తులకు ఉన్న అవసరాలు కదా. ప్రభు అయిన దేవుడు ఆత్మీయతకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు, ఆత్మీయ జీవితానికి ఎంత ప్రాధాన్యత, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని ఎంత ప్రాముఖ్యతగా భావించాలని చెప్పాడు. అదే రీతిగా అదే ప్రాముఖ్యత మన అవసరాలకి అక్కర్లకు కూడా ఇచ్చాడు. దైవజనమా, మీ అవసరములు మీ అక్కర్లు నేను తీరుస్తాను. చింతపడొద్దు అంటున్నాడు ఆయన, దిగులు పడొద్దు అంటున్నాడు ఆయన, కలవరపడొద్దు అంటున్నాడు ఆయన, భయపడొద్దు అంటున్నాడు ఆయన, నీ మనస్సుని కలవరపరుచుకొని చిన్నపుచ్చుకోవద్దు అంటున్నాడు ఆయన. జీవితం మీద నువ్వు ఆశ కలిగి ఉన్నావు, నీ కుటుంబం పైన మంచి జరుగుతుందని నువ్వు ఆశ కలిగి ఉన్నావు. ఈ ఆశ అంతా నువ్వు నమ్ముకున్న దేవుని మీద నువ్వు పెట్టుకున్నావు. నా దేవుడు ఉన్నాడు కదా. కొన్ని సందర్భాల్లో మీ పిల్లలు మీ హృదయాన్ని గాయపరిచారేమో, మీ యొక్క స్నేహితులు మీ హృదయాన్ని గాయపరిచారేమో, కొన్ని మార్లు మీ బంధుమిత్రులు మీ హృదయాన్ని గాయపరిచారేమో, కొన్ని మార్లు కట్టుకున్న మీ భర్త భార్య మీ హృదయాన్ని గాయపరిచారేమో. కానీ ఇంతమంది ద్వారా ఇన్ని గాయాలు నువ్వు పొందినా గాయాలు మాన్పే దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకున్నావు. దేవుని బిడ్డ, నీ గాయములు మాన్పే యేసయ్య మీద నువ్వు ఆశ పెట్టుకున్నావు. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు నిన్ను గాయపరచడు. ఆయన నీ గాయాలు మాన్పే దేవుడై ఉన్నాడు, నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు, నిన్ను హెచ్చించే దేవుడై ఉన్నాడు, నిన్ను ఆదరించే దేవుడై ఉన్నాడు. బిడ్డ, నీ గాయాలు ఎంతమంది లోకంలో నీకు గాయాలు చేసినా దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ప్రియ దైవజనమా, నీ గాయాలన్నీ మానిపోయేవాడు ఒక్కడే, ఆయన యేసునాథుడై ఉన్నాడు. రోజు ఆయన సన్నిధికి వచ్చి ఉన్నావు, ఆయన సముఖంలో నిలబడి ఉన్నావు. నీ హృదయ గాయాలు ఎందువలనో దేని వలన వచ్చాయో, ఎందుకు నీ వేదన దుఃఖము నీ గుండెల్లో ఒక పుండు పడిపోయినట్లుగా ఆరని పుండుతో నువ్వు బాధపడుతున్నావు. హృదయ వేదన బాధని ఆ పుండు నేను తినివేస్తుందేమో, దానికి స్వస్థత నువ్వు పొందబోతున్నావు ఈ రోజున, దానికి విడుదల నువ్వు చూడబోతున్నావు. అందుకనే ప్రభువైన దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, నా ప్రజలకు నేను నిత్య స్థిరత్వాన్ని నిత్య ఆశీర్వాదాలను ఇస్తానంటున్నాడు. నిత్యము అంటే ఎల్లప్పుడూ ఉండే దీవెన ఇది. నిత్యము అంటే నిన్ను విడవకుండా నిన్ను వెంబడించే దీవెన ఇది. నిత్యము అంటే నీతోనే నీ కొరకై ఇవ్వబడినటువంటిది అది. ఆహా, ఎంత గొప్ప ఆశీర్వాదం దైవజనమా. ప్రభు నీకు నిత్యము నీతో ఉండే దీవెన ఇచ్చి అంత మాత్రమే కాదు, నీ స్థితిగతులన్నిటినీ కూడా స్థిరపరుస్తానంటున్నాను. ఇంకా ఏ విషయాల్లో మీరు స్థిరపరచబడాలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డలారా, మీ కుడి చేతిని పైకెత్తండి, ఒక చేతిని గుండె మేము పెట్టుకోండి. ప్రభువా, నేను ఇంకా ఈ విషయాల్లో స్థిరపరచబడాలని నేను ఆశపడుతున్నాను. నాయన, నీ దాసురాలు నోటి మాట ద్వారా నువ్వు మాట్లాడిన వాక్కు నా పట్ల నెరవేర్చబోతున్నావు నేను నమ్ముచున్నానయ్యా. అయ్యా, నా పిల్లల జీవితాలు స్థిరపడాలేమో, వివాహ జీవితాలు స్థిరపడాలేమో, అయా కుటుంబంలో ఉద్యోగాల విషయంలో స్థిరపడాలేమో. ఇంకా నా తండ్రి ప్రభువా, నాకు వృద్ధాప్యం వస్తుంది, ఇంకా నా బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలు ఇంకా నేను చేయవలసి ఉన్నాను. త్వరగా నా పనులు నా బాధ్యతలు ముగించుకొని ఆశ ఉంది ప్రభా, స్థిరపరచును ఆయన అని అంటున్నారు కదా. యవన కుమారులు కుమార్తెలు, మీరు ఏ విధాలుగా ఎన్ని విధాలుగా స్థిరపడాలని ఆశపడుతున్నారు. మీ ఆశయంతో ప్రభుతో మాట్లాడండి. మిమ్మల్ని ఈ రోజున ఆయన స్థిరపరుస్తాడు. కదల్చబడకుండా ఆయన మీకు పునాదులు వేయబోతూ ఉన్నాడు. ఆయన పునాది వేస్తే దాన్ని తీయగలవాడు ఎవడూ లేడు దైవజనమా. ఆయన నిన్ను దీవిస్తే నీ దీవెన దొంగలించగలిగిన వారు ఎవరూ లేరు. నీ దేవుడు నీ పక్షముగా ఉండి కార్యాలు చేయబోతున్నాడు. అందరము ప్రార్థన చేద్దాం. కేసీఆర్ గార్డెన్కి వచ్చినటువంటి బిడ్డలు, అలానే లైవ్ లో శైలాపాలని యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ లో పాల్గొన్నటువంటి ప్రియులైన వారు, ఈ సమయంలో అందరము కలిసి ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. ఈ ఆఖరి రోజున ప్రారంభ దినము కన్నా ముగింపు దినము మహా గొప్ప మహిమకరంగా దేవుడు చేయబోతున్నాడు. మహిమగల కార్యాలతో దేవుడు నేను దీవించబోతూ ఉన్నాడు. రోగాలతో బాధపడుతూ వచ్చావేమో, తెగుళ్ళతో బలహీనుడివై వచ్చావేమో, ఎప్పుడు నా జీవితం వింటే, ఎప్పుడు నా జీవితంలో కష్టాలే, ఎప్పుడు నా జీవితంలో బాధలే, ఎప్పుడు నా జీవితంలో ఇలాంటి సమస్యలే, నేనేది భయపడ్డానో అది నాకు వచ్చిందని బాధపడుతూ వచ్చావేమో, ఎప్పుడు నేను పరీక్షల్లో పాస్ అవ్వను, ఎప్పుడు నేను పైకి రాను, ఎంత ప్రయత్నాలు చేసినా నాకు నిరుత్సాహం అంటూ వచ్చావేమో, దిగులు పడొద్దు, దిగులు పడవద్దు. నిన్ను దేవుడు స్థిరపరచబోతూ ఉన్నాడు.
యవనతరమా దేవుడిని స్థిరపరచబోతూ ఉన్నాడు. పెద్దలారా, చిన్నలారా, తల్లులారా, తండ్రులారా, ప్రభువైన దేవుడి మిమ్మల్ని స్థిరపరచబోతూ ఉన్నాడు. జీవిత కాలం అయిపోతుంది గాని, సంవత్సరాలు గతించిపోతున్నాయి గాని, నా జీవితంలో ఉన్న శోధనలు నన్ను పట్టి పీడిస్తున్నాయని ఏడుస్తున్నావు బిడ్డ. ప్రభు నిన్ను స్థిరపరచబోతున్నాడు యేసు నామములో. అది నిత్యము ఉండే సంతోషకరమైన ఆశీర్వాదం. నిత్యము నిన్ను విడవకుండా నిన్ను వెంబడించే దీవెన నీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కొన్ని చూసావు నీ జీవితంలో చేదైన అనుభవాలు. కొంతకాలం నిలబడి మరికొంతకాలం పడిపోయిన స్థితి నీ ఇల్లు. కొంతకాలం బాగున్నాం అనుకుని ఆ తర్వాత మరలా హఠాత్తుగా పడిపోయిన స్థితి. ఒక ఇల్లు కట్టుట ఒక రోజులో అవుతుందా? ఒక ఇల్లు కుప్పకూల్చడం ఒక రోజులో అవుతుందా? ఆ కుప్పకూలిన ఇల్లు మరలా కట్టడం ఒక రోజులో అవుతుందా? కట్టిన ఇల్లు మరలా పడగొట్టడం ఒక్క రోజులో అవుతుందా? నీ జీవితంలో ఇలానే చాలా జరిగాయి దేవుని బిడ్డ. కట్టబడుతున్నావు, పడగొట్టబడుతున్నావు, పడగొట్టబడుతున్నావు, కట్టబడుతున్నావు, కట్టబడుతున్నావు, పడగొట్టబడుతున్నావు, నిలబడుతున్నావు, కుప్పకూలిపోతున్నావు, మరలా నిలబడుతున్నావు, మరలా కుప్పకూలిపోతున్నావు. కొన్నిట్లో ఆశాజనకమైన కార్యాలు నీ చెయ్యి దాకా వచ్చాయి, అంత బాగుందనుకుంటున్నావు, మరలా అయ్యో నా చెయ్యి జారిపోయిందే అంటున్నావు. ఓ పండు చక్కగా పండిందే అంటున్నావు, ఒక రోజున అది పచ్చిగా ఉందే అంటున్నావు, అది తినటానికి అమ్మకుండా ఉందే అంటున్నావు. రకరకాల అనుభవాలు గుండా నీ జీవితం ఒకరోజు ఒకలాగా, మరొక రోజు మరొకలాగా ఉంటుంది. కాలాలైనా కొన్ని ఆలోచన చేస్తే వర్షాకాలం ఇన్ని నెలలు ఉంటుందని తెలుసు, వేసవికాలం ఇన్ని నెలలు ఉంటుందని తెలుసు. నీ జీవితంలో ఏ కాలం ఎప్పుడు మారుతుందో నీకే అర్థం కావట్లా. ఈరోజు సంతోషంగా ఉందాము అనుకుంటే రేపు నీకు తిన్న తిండి కూడా సహించలేనంత దుర్వార్తలు నువ్వు వింటున్నావు, కష్టాలు నువ్వు చూస్తున్నావు, వేదలు నువ్వు చూస్తున్నావు, అనేక నీకు తెలియని నీ అనుభవానికి మించిన బాధలు కూడా నువ్వు వెళ్తున్నావు దేవుని బిడ్డ. అవును కదా? ఇలా పడుతూ లేస్తూ ఉన్న నీ స్థితిని దేవుడు మార్చబోతూ ఉన్నాడు. పడుతూ లేస్తూ ఉన్న నీ బ్రతుకులో దేవుని వెలుగు ప్రకాశించబోతుంది యేసు నామములో. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. స్థిరపరచబడటం అంటే ఇలా అస్థిరంగా ఉన్నట్టుగాను, లేనట్టుగాను, ఉండిపోయినట్లుగాను, పొయ్యి వచ్చినట్లుగాను, మరలా పోయినట్లుగాను ఉండే ఈ యొక్క స్థితిగతులన్నిటినీ దేవుడు తిన్నగా చేయబోతూ ఉన్నాడు. స్థిరపరచడం అంటే ఇక ఎన్నడూ కూడా ఇలాంటి స్థితులను ఎదుర్కోకుండా దేవుడు ఏదైతే మంచి మేలు నీకు చేశాడో నీ జీవిత కాలం అంతా ఆ మేలులోనే నువ్వు స్థిరపరచబోతూ ఉన్నావు. ఆ దీవెనలోనే నువ్వు నడవబోతూ ఉన్నావు. పడి లేచే పరిస్థితి కాదు. దేవుడు నిన్ను దీవిస్తే అది శాశ్వతమైన దీవెనగా నీ జీవితంలో దేవుడు ఇవ్వబోతుంది. చప్పలు కొట్టు ప్రభునామానికి మహిమ చెల్లిద్దాం. దైవజనమా హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది నిజము దైవజనమా. ప్రభు తన ప్రజలను స్థిరపరుస్తానంటున్నాడు. ఈరోజు మీరు ఎంతో మంది నా జీవితం ఏంటి ప్రభు అని ప్రశ్నలతో వచ్చారు, ప్రశ్నలతో వచ్చారు, సందేహాలతో వచ్చారు, దుఃఖముతో వచ్చారు, మనసు కృంగిన స్థితిలో వచ్చారు, గుండె బరువుతో వచ్చారు. అయినా నువ్వు భయపడిన అవసరం లేదు. నిన్ను స్థిరపరిచే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన ఈ రోజు ఇచ్చి రేపు తీసుకునేవాడు కాదు, రేపు ఇచ్చి ఎల్లుండి తీసుకునేవాడు కాదు. నీకు ఇచ్చాడు అంటే నీకు శాశ్వతమైన బహుమానంగా ఇస్తున్నాడు. ఆయన నీకు అది ఇచ్చాడు అంటే శాశ్వతమైన దీవెనగా ఇస్తున్నాడు. దావీదుకి దేవుడు కృప ఇచ్చాడంటే అది మామూలు కృప కాదు, శాశ్వతమైన కృపగా ఇచ్చాడు. ఈరోజు నీ కొరకే నీ దేవుడు మాట్లాడాడు. దేవుని బిడ్డ, నా విధి రాత అని అనుకోవద్దు, నా యొక్క జాతకం అనుకోవద్దు, నా పుట్టుక నా జన్మ ఫలం అనుకోవద్దు. దేవుడు నీలో ఉన్న విధి రాతలు మార్చువాడు ఆయన. నీ జన్మ కర్మ స్థితిగతులు మార్చువాడు ఆయన. నీలో పెను మార్పులు దేవుడు తీసుకురాబోతూ ఉన్నాడు. గొప్ప మార్పులు, అవి మంచివి, అవి మేలైనవిగా ఉండబోతున్నాయి నీ బ్రతుకి, క్షేమాధారంగా ఉండబోతున్నాయి నీ బ్రతుకి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ రబలద కరద బషరారి స్తోత్రమలద బషరారి రబలద హరద కరద బషరారి. yes lord hallelujah hallelujah ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రం. నువ్వే పని చేసుకున్నా ఆ పని దేవుడు నీకు స్థిరపరచును గాక. ఆమేన్. ఒకసారి ఏదో ఒక పని చేసుకుని కుటుంబానికి నేను 4 రాళ్ళు సంపాదించాలి అనుకుంటున్నావు. ఓ పిల్లలు అనుకుంటున్నారు, అమ్మా నాన్న కష్టపడుతున్నారు, నేను కూడా ఎంతో కొంత సంపాదించి ఇంటికి సమకూర్చాలని. పెద్దలు అనుకుంటున్నారు, నా కొడుకు కోడలు కష్టపడుతున్నారు, ఎంతో కొంత నేను కూడా సంపాదించాలని. అవును, ఎంతో కొంత సంపాదించి ఇంటి వారికి మేలుగా ఉండాలని ఆశపడి
ఆశ ఉంది అన్న వారు చేయి పైకెత్తండి. నాకు ఆశ ఉంది, నా ఇంటికి నేను ఒక పోషించే వ్యక్తిగా ఉండాలని ఆశ ఉంది. మరి ఇంటికి చేయూతనిచ్చే వ్యక్తిగా ఉండాలని నాకు ఆశ ఉంది. నా ఆశ నా దేవుడు నెరవేర్చాలన్న నా కోరిక ఉందన్న వారు చేయి పైకెత్తండి. తిన్నగా ప్రార్థన చేయండి. దైవజనమా, నీ చేతి పనుల కష్టాన్ని దీవించబోతున్నాడు దేవుడు. ఆమేన్. నీ హృదయ వాంఛల్ని, నీ సంకల్పాలని నీ దేవుడు తప్పకుండా స్థిరపరుస్తాడు. ఆయన దాసురాలుగా మేము మీ పక్షంగా ప్రార్థన చేయడానికి ముందుగా మీకు మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, ఏదో ఒక పని నాయన, ఏదో ఒక రూపంలో నా తండ్రి నా ఇంటికి నేను సహాయం అందించాలనుకుంటున్నాను అయ్యా. నా ఇంటికి నేను సహకారం అందించాలనుకుంటున్నాను నాయన. నా సహోదరులు, మీరు స్త్రీలైనా, మీరు పురుషులైనా, కుమారులైనా, కుమార్తెలైనా, దేవుడు మీకు కృపించి మీ కొమ్మును లేవనెత్తుతాడు. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు. ఇంతవరకు బలహీనులుగా ఉన్న మీరే బలవంతులుగా మారబోతూ ఉన్నారు. ఒక సహోదరు సాక్ష్యం చెప్పారు కదా, హోటల్ పెట్టుకున్నప్పుడు ఇప్పటికి ఒక జనవరిలో పెట్టుకున్నారేమో, ఒక 5-6 నెలలు అవుతుంది, అంతకన్నా ఎక్కువ అవ్వట్లేదు. కానీ పెట్టినప్పుడు దేవుని నమ్ముకున్న బిడ్డవు కదా, నీ హోటల్ నడవదని అన్నారు. కానీ ప్రార్థనతో, విశ్వాసంతో ఆయన కృపను అడిగి మొదలు పెట్టాను. నా కష్టాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, నా చేతి పనులు దీవించాడు. ఆ చిన్న హోటల్కి నెలకి 50,000 రూపాయలు నేను సంపాదించుకోగలుగుతున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం నాయనా. దేవుడు గొప్పవాడు. దైవజన మా మరొక తల్లి చెప్పి ఉన్నారు, నేను లెక్చరర్ గా పనిచేసి ముగించాను. నా పిల్లల్ని, నా కుటుంబస్తుల్ని, మరి మా ఇంటి యజమానులు దేవుడు ఉన్నతమైన అధికారుల మధ్యలో ఉన్నతంగా నిలబెట్టాడని వారు తెలియజేస్తూ ఉన్నారు. ఓ నిజమే కదా దైవజన, మా దేవుడు గొప్పవాడు. ఆయన ఉన్నతమైన కార్యములు మన పట్ల జరిగించబడి ఉన్నారు. మరొక తల్లి చెప్తున్నారు, నాకు చదువు లేదు. అమ్మ ప్రార్థన చేస్తూ, ఓ మీకు ప్రార్థన చేయటం ఇంకా రాదా అని గద్దించారు. అప్పటి నుంచి నేను దేవునితో మాట్లాడుతున్నాను. 2 నెలల నుంచి ఆమె 20 సంవత్సరాలు దేవుడిని నమ్ముకున్నా, ఆమె ఇక్కడ సహవాసంలో పాల్గొంటున్న 2 నెలల నుంచి ప్రార్థన చేయటం నేర్చుకున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓహో, ఎంత గొప్ప సాక్ష్యాలు దైవజనమా. ఓ దేవుడు నేర్పించేవాడు. అపవాది నువ్వు ఆత్మీయ జీవితంలో ఉన్న యుద్ధోపకరణాలు ధరించుకోకుండా, విశ్వాసాన్ని వాడకుండా, నిరీక్షణలో వెంబడించకుండా, ప్రార్థనకి నోరు తెరవకుండా, హృదయంలో దేవునికి స్థానం ఇవ్వకుండా, సమయాన్ని దేవునికి ఇవ్వకుండా నిన్ను ఆటంకపరిచి మోసగించిన ఆత్మలని విడిచి పోవునుగా చేస్తున్నాను. ఇప్పుడు ఈ సమయాన్ని వాడుకో. దేవుడు నిన్ను ఎలాగో ఇక్కడ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ సమయాన్ని వాడుకో దేవుని బిడ్డ. అవును ప్రభా, నేను చదువు ఉన్నా లేకపోయినా, తెలివితేటలు ఉన్నా లేకపోయినా, నీ యొక్క జ్ఞానము, నీ యొక్క బలము, నీ కృపణను దీవిస్తుందని నేను నమ్ముచున్నాను నాయన. అయ్యా, నేను సిద్ధంగా ఉన్నా, ఏదో ఒక పని చేసుకోవడానికి నాకు మార్గాలు తెరువు ప్రభువా. అయ్యా, నేను చదువుకున్న బిడ్డని, నాకు ఉద్యోగాలకు మార్గం తెరువు నాయన. నాకు పని అనుభవం కలిగిన వ్యక్తిని, నాకు పనులకు మార్గాలు తెరువు నాయన. అయ్యా, నేను కార్మికుడిని, నాకు అనేక ద్వారాలు తెరువు నాయన. అయ్యా, నాతోని నేను పనివాడిని, నాకు అనేక మంది పనివాడిని నాతో కలిసి చేయవలసిన వాడిని నాకు సమకూర్చు ప్రభువా. ఎలా మీరు దేవుని అడగాల అలా అడగండి దైవజనమా. ఈ ఆఖరి రోజు ఉపవాస ప్రార్థనలో మీరు అడిగిన ప్రతి దానికి దేవుడు జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. మీ కంఠములో స్వరములో, మీ కంఠ స్వరములో ప్రార్థన ఉండగానే ప్రభు వినబోతూ ఉన్నాడు. ఆయన వింటూ ఉన్నాడు. ఇక ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం, ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ప్రభువా అంటూ మీలో ఈ చేతులెత్తి ప్రార్థన చేస్తున్న వారు, లైవ్ లో అయినా ఎక్కడైనా, ప్రతి ఒక్కరూ ప్రయోజనకరమైన బిజీ వర్క్స్ లో మీరు దేవుడి కృపలో దీవించబడబోతున్నారు. అందరూ సరైన ఉద్యోగాలతో, అందరూ సరైన పనులతో, అందరూ సరైన పోషణతో, మీరు ఎక్కడ ఉండి ఏ స్థానములో ఉండి పని చేస్తే మీకు మేలో ఆ స్థానాన్ని దేవుడే మీకు ఇవ్వబోతున్నాడే నామములో. దేవా, మీకు స్తోత్రం, 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 స్తోత్రం. సేవకులు కూడా ప్రార్థన చేస్తుండండి. వారు విశ్వాసంతో పాటు సేవకులు కూడా మైక్ లో ప్రార్థన చేస్తూ ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. అయ్యా తండ్రి, మీ బిడ్డలు విశ్వాసంతో, నమ్మికతో నా ప్రభా, అయ్యా తండ్రి, వారి యొక్క పనుల విషయంలో నా ప్రభా, ఉద్యోగముల విషయంలో వారు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో నా ప్రభా, కృప చూపేటువంటి గొప్ప దేవుడు నీవైంటుండగా నీ ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము నాయన. మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీ చిత్తానుసారమైనటువంటి ప్రయత్నాల్లో యేసు అధికారం కలిగిన నామములో సఫలత కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాము నాయన. నీకు అసాధ్యమైనది ఏది లేదు నా ప్రభా. తండ్రి, ఏ చిన్న పని కోసం
కోసం నా ప్రభా వారు ప్రయత్నించినప్పటికీ, వారి యొక్క కుటుంబ పోషణ నిమిత్తము, వారి కుటుంబంలో వారు కలిగి ఉన్నటువంటి వారి అవసరతలు అక్కర్ల నిమిత్తం నా ప్రభా మీ బిడ్డలు ప్రయత్నిస్తున్నప్పుడు నా ప్రభా మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన యెహోవానే సహాయం కలుగునని ఈ వాక్యం సెలవిస్తూ ఉంటుంది నా ప్రభా. అయా తండ్రి నీ వైపు చేతులెచ్చి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆన్లైన్ లోను నేరుగా సంఘాలలో పాల్గొని ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనలను ఆలకిస్తున్నటువంటి గొప్ప దేవుడు నీవైంటుండగా నా ప్రభా. అయా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ మేలులతో మీరు దర్శిస్తున్నందుకు నీ స్తోత్రం చెల్లిస్తున్నావు నాయన. యెహోవానైనా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నావు నాయన. మానవులమైన మాకు నా ప్రభా అసాధ్యమేమో కానీ నా ప్రభా సర్వ సృష్టికర్తవు, సర్వాధికారివి, అయా తండ్రి సమస్తము కలుగు చేసినటువంటి గొప్ప దేవుడు నీవైంటుండగా నీకు అసాధ్యమైనది ఏది లేదు నా ప్రభా. నిన్ను నమ్మిన బిడ్డల జీవితంలో ఏ మేలు కొదువైండదని వాగ్దానము చేసిన గొప్ప దేవుడు నా తండ్రి. మొదటగా నీ నీతిని నీ రాజ్యమును వెతికి నా ప్రభా మీ పాద సన్నిధిలో నీ మార్గములో నా ప్రభా మీ బిడ్డలు జీవిస్తూ ఉంటుండగా నీ బిడ్డల పక్షాన నీ కృప చూపమని వేడుకుంటున్నాము నాయన. నీ కటాక్షము చూపండి నాయన. నీ కనికరము నీ బిడ్డల పట్ల కనపరచమని వేడుకుంటున్నాము నాయన. నీవు తప్ప మాకు ఆధారం వేరే ఏది లేదు నాయన. నీవు తప్ప మాకు దిక్కు ఎవరు లేరు నా ప్రభువా. అయా తండ్రి మా దిక్కు, మా ఆధారము, అయా తండ్రి నా ప్రభువా మాకున్నటువంటి ఆశ్రయ దుర్గము నీవై ఉంటుండగా నా ప్రభువా. నీ బిడ్డలైనటువంటి వారిని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా తండ్రి భారతదేశంలో కావచ్చు, విదేశాల్లో కావచ్చు నా ప్రభా, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు నా ప్రభా, నీ బిడ్డలు నా ప్రభా ఎక్కడున్నప్పటికీ నీ బిడ్డల పక్షాన నీ కార్యము జరుగునుగా కని ప్రార్థిస్తున్నాము నాయన. వారి జాబుల విషయంలో నా ప్రభా మీరు కృప చూపుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి రీతిలో నా ప్రభా ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపన వారి కన్నీటిని చూస్తున్నటువంటి గొప్ప దేవుడు నాయన. నీ కన్నీటిని కవిలలో దాస్తున్నానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, నమ్మకమైన సహాయకుడు నీవైంటుండగా నీ ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము నాయన. కనికరించి నీ కృప చొప్పున నా ప్రభా మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. అయా తండ్రి ఎక్కడైతే నా ప్రభా వారి యొక్క అయా తండ్రి ఫైళ్ళు వారికి రావాల్సినటువంటి నా ప్రభా అయా తండ్రి వారి యొక్క జీతాల విషయం కావచ్చు, వారికి కావాల్సినటువంటి ఉద్యోగముల విషయాలు కావచ్చు, అయా తండ్రి వారికి కావాల్సినటువంటి నా ప్రభా ఆ యొక్క ఆఫర్ లెటర్ విషయంలో కావచ్చు నా ప్రభా. అయా తండ్రి సమస్తము అయా తండ్రి జరిగించగలిగిన సమర్థుడు నీవే నాయన. అయా తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. విదేశాల్లో నా ప్రభా తండ్రి జాబుల నిమిత్తము ఉద్యోగాల నిమిత్తము నా ప్రభా ప్రయత్నిస్తున్నటువంటి బిడ్డలు అనేక మంది ఉంటున్నారు నాయన. నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డల పక్షాన మీ కార్యము జరిగించమని వేడుకుంటున్నాము నాయన. ప్రభా మీరే కృప చూపమని వేడుకుంటున్నాము నాయన. ఈ కార్యములు నీవు చేయకపోతే మా పక్షాన చేసేవారు ఎవరు లేరు నా ప్రభా. అయా తండ్రి మనుషులను నమ్ముకుని కంటే, రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలన్నావు నాయన. నిన్నే ఆశ్రయిస్తున్నాము నాయన. మా ఆశ్రయ దుర్గము నీవైంటుండగా నా ప్రభా ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు నీవే నాయన. నీ ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము నాయన. ప్రభా మీరు కృప చూపుతున్నందుకు నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ నామాన్ని గణపరుస్తున్నాము నాయన. తండ్రి మీ బిడ్డల కొమ్ములను లేవనెత్తగలిగిన వాడు నీవే. అయా తండ్రి నీ బిడ్డల పక్షాన నిలబడి కార్యము చేసేటువంటి గొప్ప దేవుడు నీవే నాయన. తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. అయా తండ్రి అనేక నెలలు తరబడి అనేక సంవత్సరాల తరబడి నా ప్రభా వారి యొక్క స్టడీస్ కి తగినటువంటి జాబుల కోసం ప్రయత్నిస్తున్నటువంటి బిడ్డలు ఉంటున్నారు నాయన. అయా తండ్రి వివిధ రకాల పరీక్షల కొరకు నా ప్రభా సిద్ధపడుతున్నటువంటి వారు ఉంటున్నారు. ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నాయన. మీరే కృప చూపి మీ కార్యములు నీ బిడ్డల పక్షాన మీరు జరిగిస్తున్నందుకు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. హల్లెలూయా. తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. అయా తండ్రి మీరే కృప చూపి నడిపించావు నాయన. ఉపవాస ప్రార్థనలో నీకే స్తోత్రం. వారిని నువ్వు కనుగొన్నావయ్యా. వారు నీ సన్నిధిని కనుగొని వచ్చినారు నాయన. వారిని పేరు పెట్టి నువ్వు పిలిచావు నాయన. అయ్యా నువ్వు ఏర్పాటు చేసిన ప్రజలుగా మా దేవా మా దేవా అంటూ తల్లి యొద్దకు బిడ్డలు వచ్చినట్లుగా, తండ్రి యొద్దకు కుమారులు వచ్చినట్లుగా నీ బిడ్డలు కుమారులుగా కుమార్తెలుగా నీ సన్నిధానానికి వచ్చినారు నాయన. ఈ సముఖంలోనికి వచ్చినారు ప్రభా. మా దేవా అంటూ వచ్చారయ్యా. నా తండ్రి అంటూ వచ్చారయ్యా. నా సహాయకుడా, నా ఆశ్రయ దుర్గమా అంటూ వచ్చారు నాయన. నీవే వారికి ఆశ్రయ దుర్గమునైనా, నీవే వారికి ఆశ్రయపురమునైనా, నీవే వారికి కేడమయ్యా, నీవే వారికి శృంగమునైనా. నీ కృప నీ బిడ్డలకు మెండుగా దయచేయండి నాయన. వారికి తెలియని ఎన్నో బంధకాలు, ఎన్నో సాతాను యొక్క
అపవాది తంత్రాలు వారి మీద దాడి చేయడానికి ఉన్నప్పటికీ కూడా వారిని వెంబడించడం ద్వారా కారు మేఘ వంటి దురాత్మలు బంధిస్తున్నావు నాయన. ఆ చీకటిని వారికి దూరం చేస్తున్నావు నాయన. నీ జీవపు వెలుగుతో నీ బిడ్డలు నింపుచున్నావు నాయన. అయ్యా, అనేక రకమైన కీడుకరమైనవి, మనుషుల వల్ల వచ్చే కీడులు, దుర్మార్గుల వచ్చే కీడులు, దుష్టుల వల్ల వచ్చే కీడులు, అసూయపడి వారి వల్ల వచ్చే కీడులు, చెడు స్నేహాల వల్ల వచ్చే, చెడు స్నేహితుల వలన అయ్యా వచ్చే కీడులు, దుష్ట మనస్సు కలిగిన వారి వల్ల వచ్చే కీడులు, అంధకార సమూహములు, ఆకాశంలో దురాత్మ సమూహంలో వచ్చే కీడులు, చిల్లంగి చేతబడి శక్తుల వలన వచ్చే ప్రతి కీడు నుంచి నీ బిడ్డలు తప్పిస్తున్నావు. మీ స్తోత్రాలు తెలుస్తున్నాను ఆయన. బిడ్డా, నువ్వు కీడులో పడకుండా నీ దేవుడు నిన్ను తప్పిస్తానంటున్నాడు. ఏ కీడు కూడా నీ యొద్దకు రాకుండా ఆయన నీ చుట్టూ కూడా దహించు అగ్ని వలె నీ వల్ల ఆయన అగ్ని కంచి నీ చుట్టూ వేశారంటున్నాడు. అగ్ని, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని నీ చుట్టూ ఉంది. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఆ ఎలీషా ఉన్న పర్వతం చుట్టూ కూడా అగ్ని రథములు దిగి వచ్చినట్లుగా ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్న దైవజనమా, మీ చుట్టూ కూడా అగ్ని రథములతో కూడిన దేవుని యొక్క కాపుదల ఉన్నది. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఆయన కాపుదల నీ చుట్టూ ఉన్నది. హల్లెలూయా. ఆయన కాపుదలను దాటి ఏ దుష్ట స్తోత్రం. దేవుడు నీకు ఇచ్చింది ఏది దొంగిలించడు ఎవరు కూడా. నీకు సంబంధించింది తీసుకొని పోవటానికి గద్ద కోడి పిల్లని తీసుకొని వెళ్ళటానికి వస్తుంటుంది. కానీ అక్కడ తల్లి ఉంటుంది కాబట్టి, ముందుగానే తల్లి హెచ్చరిస్తుంది కాబట్టి తన రెక్కలు చాపి ఆ కోడి పిల్లల్ని భద్రంగా దాస్తుంది కాబట్టి, ఒకవేళ గద్ద వచ్చినా పోరాడటానికి, విజృంభించడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి, తల్లి మాటున, తల్లి రెక్కల చాటున ఉన్న ఆ యొక్క కోడి పిల్లలు ఆ గద్ద ఏమీ చేయించాలక నిస్సహాయంగా తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈరోజు జరుగుతున్న పని ఏంటో తెలుసా? దేవాతి దేవుని యొక్క రెక్కల నీడలోనికి కోడి పిల్లల్లాగా మీ అందరూ ఆయన రెక్కల నీడలోకి వచ్చారు. దయచేసి ఆయన కాపుదల్లోనికి మీరు వచ్చారు. అపవాది మిమ్మల్ని హింసించాలని, మిమ్మల్ని శోధించాలని, మిమ్మల్ని అవమానం పాలు చేయాలని, మీ విశ్వాసాన్ని తొట్టిల్లింపజేయాలని, మిమ్మల్ని గలిబిలిలోంచి చేయాలని, మీరు ఉన్న పిలుపులోంచి మిమ్మల్ని తప్పించాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నా దేవుని రెక్కలు, అగ్ని వంటి రెక్కలను చూసినప్పుడు పడి పారిపోతూ ఉంది. దుష్టుడు భయపడి తరమగొట్టబడుతున్నాడు. వాడు తరమగొట్టబడుతున్నాడు. ఆయన సముఖంలోనికి రావటం వల్ల ఆయన వెలుగును పొందుకుంటున్నావు. ఆయన సముఖంలోనికి రావటం వల్ల ఆయన కాపుదల, భద్రత, క్షేమాన్ని నువ్వు పొందుకుంటున్నావు. ఆయన సముఖంలో ఉండటం వల్ల నీ దేవుడే నీకు కాపు కాస్తూ నీ శత్రువులతో ఆయనే పోరాడుతూ ఉన్నాడు. నువ్వు నిద్రకు ఉపక్రమిస్తూ ఉండగా, నువ్వు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా నీ దేవుడు మెలకుగా ఉండి కునుకకుండా, నిద్రపోకుండా నిన్ను కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. యెహోవా కావలి కాయుని ఎళ్ళ కాయువా అని ప్రయాస వెద్దం. దేవుడు పట్టణాన్ని కాపాడకపోతే కాపాడేవాడి ప్రయాస వెద్దమే. ఈరోజు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. దేవుని బిడ్డ కనుపాప వలె కాపాడుకుంటున్న దేవునికి స్తోత్రములు కలుగును గాక. స్తోత్రములు కలుగును గాక. స్తుతులు చెల్లును గాక. మహిమ ప్రభావములు ఆయనకే వచ్చును గాక. హల్లెలూయా హల్లెలూయా. సంపూర్ణ శాంతిని, సంపూర్ణ నెమ్మదిని, సంపూర్ణ అభివృద్ధిని, సంపూర్ణ ఘనతను, సంపూర్ణ ఐశ్వర్యమును, సంపూర్ణ కలిమిని, సంపూర్ణ ఆశీర్వాదములను ప్రభువారు యేసు నామములో మీకు దయచేదురుగాక. ఆమేన్. ఏదైనా సరే కొంచెముగా అనే స్థితి నిన్ను దాటిపోవును గాక. ఆమేన్. ఈ రోజున నీ జీవితంలోనికి సంపూర్ణ సిద్ధి వచ్చును గాక. ఆమేన్. గిన్నె నిండి పొర్లే ఆశీర్వాదములతో నువ్వు నింపబడదు గాక. ఆమేన్. ఆత్మీయ అభివృద్ధి అయినా, ప్రార్థనా శక్తి అయినా, ఉపవాస శక్తి అయినా, విశ్వాస శక్తి అయినా, పరలోకం నుంచి వచ్చే ఏ ఈవులైనా అది నీకు సమృద్ధిగా ఇవ్వబడను గాక. ఆమేన్. హల్లెలూయా. పరలోక ఆత్మీయ దైవ జ్ఞానము నీకు సంపూర్ణముగా దయచేయబడును గాక. ఆమేన్.
నువ్వే పని చేసినా దానిలో నువ్వు సంపూర్ణుడుగా ఉందువు గాక. ఆమేన్. ఏ పని తలపెట్టినా దానిలో నువ్వు సంపూర్ణ సిద్ధి పొందుదువు గాక. ఆమేన్. ఏ చదువులు చదువుతున్నా వాటిని మీరు సంపూర్ణము చేసి ముగించుదురు గాక. ఆమేన్. ఏ బాధ్యతలు మీకు అప్పగించబడిన అవి సంపూర్ణము చేసే సామర్థ్యము ప్రభు అయిన దేవుడు మీకు దయచేయబోతున్నాడు. దయచేయమా కృప 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 సామర్థ్యము నాకు దయచేయ ప్రభు అని అడిగింది. సామర్థ్యము నాకు ఇవ్వు ప్రభు. నేను ఇంక ఈ పని చేయలేను, ఈ ఇంటిని నేను నడపలేను, నేను విసిగిపోయాను, నేను అలసిపోయాను, నా వల్ల కాదేమో అనుకుంటూ భయపడుతూ వచ్చావు. లేదు దేవుని బిడ్డ, అది నిజము కాదు. దేవుడు నీకు ఎబిలిటీ ఇవ్వబోతూ ఉన్నాడు, పొటెన్షియాలిటీ ఇవ్వబోతూ ఉన్నాడు. ఓ ఆయన స్ట్రెంగ్త్ ఇవ్వబోతూ ఉన్నాడు నీకు. హల్లెలూయా. ఆయన బలమును సామర్థ్యమును శక్తిని కృపనిచ్చి నువ్వు చేయలేని పనులు నీ ద్వారానే దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఇక జీవితంలో ఇంతవరకు నడిచాను, అలసిపోయాను ప్రభు అని నా వల్ల ఏమీ కాదనుకుంటూ మీలో కొంతమంది వచ్చారు. నువ్వేం తెలుసుకోవాలో తెలుసా? ఈ ప్రార్థనకి దేవుడు నిన్ను నడిపించింది నువ్వు అలా చెప్పడానికి కాదు. ఇది మొదలుకొని నూతనమైన బలము పొందుకొని గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు చేయబోతూ ఉన్నాడు బిడ్డ. ఇది మొదలుకొని గొప్ప కార్యాలు నీ ద్వారా యేసునాథుడు చేయబోతున్నాడు. ఇది నిజం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. ప్రభు నమ్ముకున్న నీకు ఏది ముగింపు కాదు, ప్రారంభమే. ఆమేన్. అన్నిటినీ నూతనంగా నీ దేవుడు ప్రారంభించగల శక్తివంతుడైన దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన చేయలేని కార్యం ఏదైనా ఉన్నదా? నేను సర్వ శరీరుకి దేవుణ్ణి, నాకు అసాధ్యమైన కార్యం ఏదైనా ఉన్నదా? నువ్వెవరు ప్రభు అంటే నేనే ఉన్నవాడును అనువాడును అని చెప్పిన దేవుడు మన దేవుడు. నేను మొదటి వాడును కడపడి వాడును అని చెప్పిన దేవుడు మన దేవుడు. నేను తప్ప ఇంకెవరైనా ఉన్నారా అని ప్రశ్నించిన వాడు మన దేవుడు. ఆయన మహిమ గొప్ప మహిమ దయచేయమా. బిడ్డా, నువ్వు దేవునికి అత్యంత ప్రియమైన వాడవు. దేవుని కుమారుడా, నువ్వు దేవునికి అత్యంత ప్రియుడైన వాడవు, బహు ప్రియుడు అన్నట్లుగా నువ్వెంతో దేవుని చేత ప్రేమించబడిన వ్యక్తివై ఉన్నావు. ఆయన ప్రేమ పారవశ్యంలో ఈ ఆత్మీయ యాత్రలో యేసయ్య చేపట్టుకుని వెళ్తున్న దేవుని సార్వత్రిక సంగమా, నీ ప్రభు నేను ఎందు ఆనందిస్తున్నానంటున్నా. నా ప్రజల యొక్క ప్రార్థనలు నేను అంగీకరించానంటున్నాడు. వారి మాటతో నేను సమ్మతిస్తున్నానంటున్నాడు. హల్లెలూయా. కృప వెంబడి కృపను పొందుదురుగాక. మహిమ వెంబడి మహిమను పొందుదురుగాక. ఒక్క ఉపకారములు వెంబడి ఉపకారములు పొందుదురుగాక. మీరును అనేక మంచి కార్యములు చేయటి యందు విసుగొక ముందుకు సాగిపోదురుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని క్షమాపణ మీకు వచ్చునుగాక. మీ ఇంటి వారికి దేవుని క్షమాపణ వచ్చునుగాక. నీవు నీ ఇంటి వారు యేసు రక్తములో శుద్ధీకరింపబడుదురుగాక. హల్లెలూయా. 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 దైవ కార్యములు నా ఇంట్లో జరుగునుగాక. నాకు 3 మార్లు చెప్పండి. దైవ కార్యములు మా ఇంట్లో జరుగునుగాక. దైవ కార్యములు మా ఇంట్లో జరుగునుగాక. దైవ కార్యములు మా ఇంట్లో జరుగునుగాక. అవి ఎప్పుడు జరగాలనుకుంటున్నావు? నువ్వు మార్గంలో ఉండగానే జరుగుతాయి, నువ్వు ఇక్కడ ఉండగానే జరుగుతాయి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇక్కడ ఉండగానే జరుగుతాయి. ఆమేన్. ఇక్కడ ప్రార్థనలో నువ్వు కనిపెడుతూ ఉండగానే ప్రారంభమవుతాయి దైవ కార్యాలు. హల్లెలూయా. దైవ కార్యములు ప్రబలుగా యేసునామమున. ఆమేన్. దేవాని కార్యములు ప్రబలింపచేయండి. బలసూరుడా, బలాఢ్యుడా, రోషము కలిగిన దేవా, నీ ప్రజల పక్షంగా బల పరాక్రమంతో కూడిన సురకార్యములు జరిగించండి నాయన. మహిమతో నీ ప్రజలను నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు మీ గుండెల నిండా ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని దయచేయునుగాక. ఆమేన్. శరీర అలసట బడలిక లేకుండా ప్రభు మీకు నూతన శక్తిని అనుగ్రహించునుగాక. ఆమేన్. ఎన్నో దేశాల నుండి, మరి మన దేశంలో ఎన్నో రాష్ట్రాల నుంచి ఈ ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి ప్రియులు మీరు అత్యాసక్తితో ఆయన సన్నిధిని వెతుకుచున్న వారికి దొరికే దేవుడై ఉండగా ఆ ప్రభు ఆత్మ కార్యములు ఆయన ప్రత్యక్షతలతో నీ ఇల్లు నీవు దీవించబడదు గాక. ఆమేన్. అలానే ఈ కేజీఆర్ గార్డెన్లోనికి హైదరాబాద్, సికింద్రాబాద్ నుండి, అలానే చుట్టుపక్కల తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, అనేక జిల్లాల నుంచి బయలుదేరి వచ్చిన వారు, ఆంధ్ర నుండి బయలుదేరి వచ్చినటువంటి వారు, మరి వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ప్రార్థనలో పాల్గొన్నటువంటి దైవజనమా, దాహముతో వచ్చినటువంటి నీవు ఆయన సమృద్ధి అనే జీవములోంచి
క్షేమాభివృద్ధితో కూడిన మేలులతో నువ్వు ఇక్కడి నుంచి వెళుదువు గాక. ఆమేన్. క్షేమాభివృద్ధి నిన్ను వెంబడించును గాక. ఆమేన్. చెప్పండి, నాకును ఇక్కడికి వచ్చిన వారికి నీ క్షేమాభివృద్ధి కలుగును గాక అని చెప్పండి. నాకును ఇక్కడికి వచ్చిన వారికి క్షేమాభివృద్ధి కలుగును గాక. మరొకసారి, నాకును ఇక్కడ వచ్చిన వారికి క్షేమాభివృద్ధి కలుగును గాక. మూడో వారు, నాకును నా ఇంటికి నీ క్షేమాభివృద్ధి కలుగును గాక అని చెప్పండి. నాకును నా ఇంటికి నీ క్షేమాభివృద్ధి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. దయచేసి అందరం కూర్చుందాం. సంఘాల్లో ఉన్నటువంటి